బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు నవంబర్ 22 అంశము నేత్రాస వాక్యము యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. మన శరీరము నిత్యము ఏదో ఒకటి కోరుకుంటూనే ఉంటుంది. సుఖము అనేది శరీరానికి సంబంధించినదే. శరీరాశ మన శరీరానికి అవసరమైన వాటిని, అంటే ఆహారము, వస్త్రము, ఇంకా అవసరమైన వాటిని కోరుకుంటుంది. అయితే శరీరంలో ఒక భాగమైన కన్నుకి ప్రత్యేకమైన ఆశలుంటాయి. శరీరాశ మన పరిధికి లోబడి ఉంటుంది. నేత్రాశ అనేది మన పరిధికి మించి మనకి అవసరం లేనివాటిని కూడా కోరుకుంటుంది. జీవపు డంబము అనేది నేత్రాశ వలన కలుగుతుంది. అందమైనవి కావాలనుకోవడం నేత్రాశ, ఖరీదైనవి కావాలనుకోవడం జీవపుడంబము. ఈ నేత్రాశ వలన మనుష్యులు ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంటారు. మనం గొప్పగా బ్రతకాలనే ఆశ మన కన్నుల వలననే కలుగుతుంది. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగు మయమయుండును. మత్తయి 6:22. మనం గ్రుడ్డివాళ్లమైతే కళ్ళుంటే బాగుండు అని ఆశపడతామే తప్ప మనకు ఎలాంటి ఆశలుండవు. గ్రుడ్డితనము చాలా భయంకరమైనది. చీకటిలో జీవించటం నరకంగా ఉంటుంది. శరీరంలో ఏ భాగము పనిచేయకపోయినా పుస్తకం చదువుతూనో ప్రకృతిని చూస్తూనో కాలం గడపొచ్చు. కళ్ళు లేకపోతే ఏ పని చేయలేరు. ఇతరుల మీద ఆధారపడుతూ అంధకారంలో గడపాల్సి వస్తుంది. 1-2 రోజులు మనం కళ్లకి గంతలు కట్టుకుని జీవిస్తే అర్థమవుతుంది అలాంటి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో. మన దేహానికి వెలుగునిచ్చేది కన్ను. అదే కన్ను మన దేహాన్ని నరకానికి పంపిస్తుంది. ఈ లోకంలో మనం పాపము చేయడానికి కళ్ళు మనల్ని పురికొల్పుతాయి. సాతాను యేసు ప్రభువుకు ఈ లోక రాజ్యాలన్నిటిని చూపించి, నీవు నాకు సాగలపడిన ఏడల వీటన్నిటినీ నీకిస్తానని నేత్రాశ విషయంలో శోధించింది. యేసు ప్రభువును శోధించిన సాతాను నిన్ను నన్ను కూడా శోధిస్తుంది. ఈ లోకములో జీవిస్తున్నప్పుడు ప్రతి మనిషికి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబమనే విషయాలలోనే శోధనలు వస్తాయి. ఈ లోకభోగాలను చూసి వాటిని సంపాదించుకోవడానికి మనకై మనమే సాతానుకు లొంగిపోయి దాసులమైపోతున్నాము. ఏదెను తోటలో హవ్వని సాతాను శోధించినప్పుడు దేవుడు తినవద్దని చెప్పిన పండు హవ్వ కన్నులకు ఎంతో అందమైనదిగా కనబడింది. అందమనేది కంటికి సంబంధించినది. కళ్ళు అందాన్ని కోరుకుంటాయి. అందుకే అందము మోసకరమని వ్రాయబడింది. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరచిన ఏడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలోనొకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా. మత్తయి 7:29. కాబట్టి మన కళ్ల వలన మన దేహము నరకములో పడకుండా వాక్యము మన కళ్ల ముందు కనబడేలా వాక్యానుసారంగా జీవిద్దాము. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకములో జీవించినంతకాలము మా దేహమునకు దీపమైన కళ్లతో పాపము చేయకుండా నేత్రాశను మాకు దూరపరచుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.